నిన్న చక్రి టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు అన్నారు. క్రీడలకు చారిత్రాత్మక బడ్జెట్ కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన స్పోర్ట్స్ అథారిటీ శివసేనారెడ్డి. హైదరాబాద్ లో రేవ్ పార్టీ కలకలం. సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్మెంట్ లో అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్న రేవ్ పార్టీ. ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చందానగర్ శాఖలో ఆర్టీసీ జ్యువెలరీ ఆభరణాల ప్రదర్శన ప్రారంభించారు. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు అన్నారు. హైదరాబాద్ బర్కత్పురాలోని నగర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారి సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వెన్నెముకైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధిని గాలికి వదిలేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానగరంలోని భారీ వర్షాలు వస్తే రోడ్లన్నీ చెరువుల్లా మారుతున్న ఆ సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వకపోవడం దారుణమని గౌతమ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో 6 గ్యారెంటీల అమలు గురించి ప్రస్తావించకపోవడం అన్యాయమని వారన్నారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రైతుల పథకాలను నిధులు తూతూ మంత్రంగా కేటాయించాలని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉందని వారు తెలియజేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి జాడలేదని, నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను, మూసీ నది రూపురేఖను మారుస్తామని హామీ ఇచ్చి సరిపడా నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విడుదల చేయలేదో నగర ప్రజలకు తెలపాలని వారు డిమాండ్ చేశారు. బడ్జెట్ అలొకేషన్ మాత్రం తక్కువ ఉంది. 1500 కోట్లు పెట్టాడు. 1500 కోట్లతో ఏ విధంగా ఈ యొక్క సుందరీకరణ జరుగుతుందని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను. అదేవిధంగా బడ్జెట్లో సరైనటువంటి అలొకేషన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిధులేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి యొక్క ముఖ్యమంత్రి కేంద్రం 10,000 కోట్ల ఇవ్వలేదు మూసీ యొక్క సుందరీకరణకి అని చెప్పి చెప్తాను. నిజంగా నీకు అంత శ్రద్ధగా అనుకున్నట్లయితే కనీసం ఒక 5,000 కోట్లని యొక్క మూసీ సుందరీకరణ కూడా ఎందుకు కేటాయించాలని చెప్పి నేను అడుగుతాను. అదేవిధంగా హైదరాబాద్ ఉన్న ప్రజలకు అనేక మౌలిక సదుపాయాలు కల్పించడం కొరకు అయితే రోడ్ల గురించి, మౌలిక వాటర్ గురించి కూడా సదుపాయాలు కలగాలంటే ఈ కేటాయించినటువంటి 3,000 కోట్లు మాత్రమే వాటర్ బోర్డు ఇచ్చినటువంటి ఈ యొక్క పైసలు కూడా ఎన్నో జరుపు వాటిని కూడా పెంచాలి. ఈ యొక్క గురించి మళ్ళీ హైదరాబాద్కి ఎక్కువ మొత్తంలో పట్టణం కేటాయించాలని చెప్పి క్రీడలకు చారిత్రాత్మక బడ్జెట్ కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన స్పోర్ట్స్ అథారిటీ శివసేనారెడ్డి ఈ రోజు ఎల్బీ స్టేడియంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన క్రీడాకారులు. బడ్జెట్లో క్రీడల రంగానికి అత్యున్నత ప్రాధాన్యత లభించిందని స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, క్రీడా రంగం చరిత్రలోనే ఇది అత్యుత్తమ బడ్జెట్. ఈ బడ్జెట్లో క్రీడా రంగానికి నిధులు పెంచడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో కేటాయించని బడ్జెట్ క్రీడలకు కేటాయించడం క్రీడల అభివృద్ధికి దోహదం. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి క్రీడా చరిత్రలోనే ఇంత పెద్ద బడ్జెట్ ను కేటాయించిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ క్రీడా సమాజం తరపున ముఖ్యమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులచే ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చేస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తాం. సీఎం గారు ఇచ్చిన స్ఫూర్తితో క్రీడారంగం అభివృద్ధికి స్పోర్ట్స్ అథారిటీ ద్వారా నిర్మాణాత్మకమైన కృషి జరుపుతాం. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డి ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేను శాట్ బాధ్యతలు తీసుకోక ముందే చెప్పినాడు. ఖచ్చితంగా క్రీడలకు స్పెషల్గా వారికి ఒక జీవో తీసుకొని వచ్చైనా సరే ప్రత్యేక నిధులను కూడా తీసుకొస్తాం. దాంతోపాటు ఏ విధంగా అయితే ఈ 10 ఏళ్లలో ఈ క్రీడాభిమానులు ఇబ్బందులు పడుతున్నారో వాటన్నింటినీ అధిగమించి రాష్ట్రంలో నెంబర్ 1, దేశంలో నెంబర్ 1 చేసే విధంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మనందరి మీద ఉంది. చాలామంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన దానికి ఈరోజు నిదర్శనంగా మొట్టమొదటి మన బడ్జెట్లో ఈరోజు దాదాపు 325 కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జీతాల మందే వేసేటోళ్ళు ఇప్పుడు కూడా ఈసారి దీంతో పాటు మళ్ళీ స్పెషల్ గ్రాంట్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తారని కూడా ఆయన చెప్పిండు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి ఎటువంటి చిన్న చిన్న సౌకర్యాలు ఉన్నాయో వాటన్నింటినీ ఏ విధంగా చేసుకోవాలనో కోచ్లతో అందరితో కూర్చొని
రాబోయే రోజుల్లో తెలంగాణను దేశంలో నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టి ముఖ్యమంత్రి గారికి గొప్ప పేరు తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. హైదరాబాద్ లో రేవ్ పార్టీ కలకలం. సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్మెంట్ లో అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్న రేవ్ పార్టీ. 14 మంది యువకులు 6 యువతులను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు. బర్త్డే పార్టీ సందర్భంగా నిర్వహిస్తున్న రేవ్ పార్టీ నిర్వాహకుడు నాగరాజ్ యాదవ్ తో పాటు 15 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మరో 5గురికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిన పోలీసులు. విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్ స్వాధీనం. కొకైన్ 1.0 గ్రామ్స్, MDMA 2.0 గ్రామ్స్, OG కుష్ 1.0 గ్రామ్లో పాటుగా విదేశీ మద్యము ఒక ఇన్నోవా స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల అంటే లోకల్ అంటే అవుట్ సైడ్ కూడా రాష్ట్ర ఇతర రాష్ట్రాల వాళ్ళు బెంగళూరు ఇమాన్యుయల్ తను బేగంపేట ఏజ్ సార్ 20 సార్ नागराज यादव, ये साई कुमार यादव, बेगमपेट సాయి కుమార్ యాదవ్ కింద ఇంజెక్ట్ చేయాలి. మనం ఇంజెక్షన్ సైడ్ లో హోల్ ఉంది కదా, దాంట్లో ఇంజెక్ట్ చేయి. ఇది తీసి ఇంజెక్షన్ పోసి దాంట్లో పుష్ చేయి గట్టిగా. ఇచ్చేది గట్టి ప్రెస్ ఇతను బేగంపేట. సిహెచ్ కిషోర్ ప్రమాదకర డ్రగ్స్ వైపు పోకుండా ఉండాలని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. దాన్ని బట్టి మేము చర్యలు తీసుకుంటాం. దీని తర్వాత ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయనే దాని మీద లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పుడు ఈ కేసును మన షేర్లింగంపల్లి స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు తదుపరి దర్యాప్తు చేస్తారు. లోతుగా దర్యాప్తు చేసి ఎక్కడి నుంచి వచ్చిన ఈ డ్రగ్స్ అనే విషయం కూడా కనుక్కొని దానికి తగిన చర్యలు తీసుకుంటాం. దీంట్లో వీళ్ళంతా స్టూడెంట్సే, ఎక్కువ మంది స్టూడెంట్సే ఉన్నారు. కొంతమంది యూత్ కూడా ఉన్నారు, బిజినెస్ పర్సన్స్ ఉన్నారు, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. మనం ఎక్కువ వివరాలు స్టూడెంట్స్ కాబట్టి, కన్జ్యూమర్స్ కాబట్టి చెప్పలేము. కానీ అసలు నిందితుల వివరాలు మీకు చెప్పడం జరిగింది. అది కొంచెం దర్యాప్తు చేస్తున్నాం. మాకు దొరికింది మాత్రం 1 గ్రామ్ కోకేన్, 2 గ్రాముల MDMA. అంటే మాకు దొరికింది ఫస్ట్ టైం, కానీ వాళ్ళు కన్జ్యూమర్స్, ఈ ఆర్గనైజర్స్ ఇది ఫస్ట్ టైం కాదు. ఇంకా ఎక్కడెక్కడ చేశారనే విషయాలు కూడా మేము దర్యాప్తులో తెలుసుకుంటాం. నిన్న అంటే 24 జూలై రాత్రి 11 ప్రాంతంలో హైటెక్ సిటీ ప్రాంతంలోని Cloud9 సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అక్కడ రేవ్ పార్టీ జరుగుతుందనే సమాచారంతోనే మా STF టీమ్ B ప్రదీప్ రావు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో STF టీమ్ B అక్కడికి రేడ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకు అనుమానం రాకుండా చాలా చాకచక్యంగా దాంట్లో ఒకరిని ప్రవేశపెట్టి అక్కడ జరుగుతున్న తతంగాన్ని అంతా కూడా గ్రహించిన తర్వాత టీం అక్కడికి ఎంటర్ కావడం జరిగింది. అక్కడ జరుగుతున్న పార్టీ నాగరాజు యాదవ్ అని ఒక బిజినెస్ పర్సన్, రియల్టర్, ఆయన యొక్క బర్త్డే పార్టీ సందర్భం అది. ఆ బర్త్డే పార్టీ సందర్భంలో ఆయన బ్రదర్ అయిన సాయి కుమార్ యాదవ్, తర్వాత చట్టి
కిషోర్, ఇమాన్యుయల్, తర్వాత నితిన్ అనే వ్యక్తులు ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకొక 10 మంది దాకా వీళ్ళ ఫ్రెండ్స్, తర్వాత వీళ్ళ బంధువులు, వాళ్ళతో పాటు ఒక 6 అమ్మాయిలు, యువతులు కూడా ఆ పార్టీలో ఉన్నారు. అయితే వాళ్ళు కన్జ్యూమర్స్ అనే అనుమానంతో వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. తర్వాత వాళ్ళ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కేవలం కన్జ్యూమర్స్ కాబట్టి వాళ్ళ సోషల్ రెస్పెక్ట్కి భంగం కలగకుండా మేము వాళ్ళ యొక్క వివరాలు చెప్పట్లేదు. కానీ మిగతా ఈ 5 మాత్రం దీంట్లో వీళ్ళు ఆర్గనైజర్స్. వీళ్ళ దగ్గర టోటల్గా 1 గ్రామ్ కొకేన్. ఎందుకు 1 గ్రామ్ దొరికిందంటే అంతకుముందు కొంత కన్జ్యూమ్ చేయడం జరిగింది వాళ్ళు. మిగిలిన 1 గ్రామ్ కోకేన్ చాలా ప్రమాదకరమైన డ్రగ్. అది దాదాపుగా 12,000కు 1 గ్రామ్ ఉంటుంది. అది అట్లాంటిది చాలా వరకు కన్జ్యూమ్ అయింది. రెమినెంట్గా మాకు మాత్రం 2 దగ్గర 1 గ్రామ్ కోకేన్ దొరికింది. దాంతోపాటు నితిన్ అనే వ్యక్తి దగ్గర 2 గ్రామ్స్ MDMA కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని వాల్యూ 15,000 రూపాయల దాకా ఉంటుంది. దాంతోపాటు అక్కడ ఈ మాదక ద్రవ్యాలే కాకుండా NDPS సబ్స్టాన్స్ అయిన కోకేన్, MDMA ఈ 2 కాకుండా ఫారిన్ లిక్కర్ బాటిల్స్ కూడా దొరికినాయి. సాయి కుమార్ యాదవ్ ఎవరైతే ఆ బ్రదర్ ఉన్నాడో, వాళ్ళ బ్రదర్, ఆయన ఫ్రీక్వెంట్ ఫ్లయర్. ఆయన ఇటీవలే దుబాయ్ రావడం జరిగింది. అక్కడి నుంచి ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చందానగర్ శాఖలో ఆర్టీసీ జ్యువెలరీ ఆభరణాల ప్రదర్శన ప్రారంభించారు. ఈ సందర్భంగా గురువారం చందానగర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ శాఖలో ప్రముఖ సినీ నటి ఫిదా మూవీ ఫేమ్ శరణ్య మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మేనేజ్మెంట్ మెంబర్స్ తో కలిసి ఆర్టిస్ట్ బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి శరణ్య ప్రదీప్ మాట్లాడుతూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి ఆభరణాల ప్రదర్శన ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలియజేశారు. ఇండియా, సింగపూర్తో పాటుగా ప్రపంచ దేశాల్లో 350కి పైగా షోరూములు విస్తరించుకుని విజయవంతంగా నిర్వహించబడుతున్నటువంటి ఏకైక జ్యువెలరీ బ్రాండ్ మలబార్ గోల్డ్ అని తెలిపారు. ఎప్పటికప్పుడు నూతనమైన డిజైన్లతో అతివేగంగా అభివృద్ధి సాధిస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ తమ వార్షిక ఆదాయంలో కొంత వాటాను సామాజిక బాధ్యత రూపంలో ఆరోగ్యం, ఉచిత విద్య, నిరుపేదలకు గృహ నిర్మాణ, మహిళా సాధికారత, పర్యావరణం పరిరక్షణ కోసం తన వంతు సాయం అందిస్తుంది అన్నారు. చందానగర్ మలబార్ శాఖలో జూలై 25 నుండి 28 వరకు ఆర్టిస్ట్రీ జ్యువెలరీ ప్రదర్శన నిర్వహించబడునని తెలియజేశారు. చందానగర్ శాఖ నిర్వాహకులు దీపక్ మాట్లాడుతూ ఆర్టిస్ట్ జ్యువెలరీ పైన కొనుగోలుదారులకు 25% డిస్కౌంట్ ప్రత్యేకంగా ఇవ్వబడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. సార్ ప్లీజ్ ఓకే కొంచెం బ్యాక్ వెళ్ళు. రైట్ ఇటు తిరగండి. రెడీ మేడం, ఒక్కసారి ఇక్కడ చూడండి సార్, ఒక్కసారి ఇక్కడ. ఓకే చూడండి, కట్ చేయండి మేడం, కట్ చేయండి. మరి వెయిట్ చేయడం ఎందుకు, లేట్ చేయడం ఎందుకు, 28th వరకే ఉంది ఎగ్జిబిషన్. సో ఇంట్లో చెప్పేసుకోండి 25% డిస్కౌంట్ అంట అని, వచ్చేసి ఇక్కడ షాపింగ్ చేయండి. కనీసం డిజైన్స్ అయినా చూసేళ్ళండి, మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, నన్ను థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ లాంచింగ్ దట్ బ్యూటిఫుల్ నెక్లెస్. చాలా బాగుంది అది. సో థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ మలబార్ స్టోర్కి రావాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈరోజు నేను చందానగర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ స్టోర్కి వచ్చానండి. ఇక్కడ ఇవాల్టి నుంచి అంటే 25th నుంచి 28th వరకు ఆర్టిస్ట్రీ షో ఎగ్జిబిషన్ జరుగుతుంది.
చాలా మంచి కలెక్షన్ ఉందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు వచ్చి ఇక్కడ లాంచ్ చేసినందుకు, ఈవెంట్కి అటెండ్ అయినందుకు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ద లేడీస్ హియర్. డిజైన్స్ చాలా బాగున్నాయి. గోల్డ్ నచ్చంది ఎవరికి. సో అందరూ లేడీస్ ఇంట్లో ఏం చెప్తారో తెలీదు, వచ్చి చందానగర్ మలబార్ గోల్డెన్ డైమండ్ స్టోర్కి వచ్చి ఒక్కసారి అలా చూసైనా వెళ్ళండి. చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. కొట్టే మా స్టోర్ వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో యా, డిజైన్స్ అయితే మిస్ అవ్వద్దు, ఒక్కసారి విజిట్ అయినా చేసి వెళ్ళండి. ఈవీడీఎం విభాగం కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్తో బీజేపీ కార్పొరేటర్లు భేటీ. జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువు కబ్జాలు, పార్క్ ఆక్రమణలు మరియు ఎలాంటి నిబంధనలను పాటించకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని జీహెచ్ఎంసీ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ల బృందం ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్తో సమావేశమై పలు అంశాలపై వివరించడం జరిగినది. ఈ సందర్భంగా ఏవి రంగనాథ్ సానుకూలంగా స్పందిస్తూ తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం జరిగింది. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాధా ధీరజ్ రెడ్డి, కొప్పల నరసింహారెడ్డి మరియు బీజేపీ కార్పొరేటర్లు నరసింహగుప్తా, నాయకోటి పవన్ కుమార్, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, దర్శన్, లాల్ సింగ్ మరియు తదితరులు పాల్గొన్నారు. తీవ్రమైన ఆర్థిక అసమానతలతోటి కొనసాగుతున్న భారతదేశం, కార్పొరేట్ల పక్షపాతిగా యూనియన్ బడ్జెట్, ప్రధాని కళ్ళు తెరవాలి, దేశంలో ఆర్థిక అసమానతలను అరికట్టాలి. దాసు సురేష్, బీసీ రాజ్యాధికార సమితి. నాకు నల్లకుంటలో పక్కకి ఆఫీస్ ఉంది కదా, నడపలేకపోతున్నా. వాడు ఇంద్రుడు చంద్రుడు అన్నారు, 2.5 లక్షల రూపాయలు డబ్బులు పబ్లిక్ ఇవ్వకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా అనొచ్చు, 100 రూపాయల కోసం అంటే పబ్లిక్ నువ్వు ఇచ్చే 100 రూపాయలు చేసి ఇంకా తిన్నాడు అనుకోండి, మనోడు సెటిల్ అయితే నా 100 రూపాయలతో బ్రహ్మాండం బద్దలైపోతుంది కదా. అంటే ఈ ఆలోచన విధానాన్ని మనం మార్చాలి. ఫస్ట్ పోతే పోతే ఉంటుంటాయి కదా, ప్రయత్నం చేస్తున్నారు. మనకేంటంటే యుద్ధం ఎవరితో చేసుకున్నామనేటువంటి స్పష్టత లేకుండా ఒకరి చాలా మంది వచ్చింది. కాకపోతే ఏంటంటే బడుగు బలహీన వర్గాల్లో ఐక్యత లేదు, చైతన్యం లేదు, అమాయకత్వం ఉంది. ఎవరికి ఓటేయాలనేది ఇంకా సరిగ్గా వాళ్ళకి తెలియటం లేదు. శ్రీమరణ లక్ష్మణ్ ఎక్కడ రావాలి లోపల వస్తుంది మన ఈయన అనికేత్ కొంచెం పైకి చెప్పండి. అందరూ సెక్రటరీ అంతా ఓకే కరెక్ట్. మామిడిపల్లి గ్రామంలో బొడ్రాయి పండుగ ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మద్ది సవితా రాజశేఖర్ రెడ్డి కార్పొరేటర్. ఈ బొడ్రాయి పండుగ ప్రతి ఒక్కరికి శుభం జరగాలని నేను మా గ్రామ దేవతలకు మొక్కుకోవడం జరిగింది. ఈ సంవత్సరం దేవుడు మా ఊరిని కాపాడాల్సిందిగా కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మద్ది రాజశేఖర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి, స్థానిక కార్పొరేటర్లు చుక్కా శివకుమార్, పవన్ కుమార్, వెంకటేశ్వర్లు, నందీశ్వర్ మరియు ఊరి పూజారులతో ఈ కార్యక్రమం జరిగింది. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో దళిత కోటకు రావాల్సినటువంటి నిధులలో అన్యాయం జరిగింది. గతంలో ఎస్సీ ఎస్డిఎఫ్ నుండి 36,750 కోట్లు గత ప్రభుత్వంలో కేటాయించగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో దాన్ని 33,150 కోట్లకు తగ్గించారు. కాగా 2024 బడ్జెట్లో 3,500 కోట్లను తగ్గించింది. దీనిపైన దళితులపై కాంగ్రెస్ కు ఎంత చిత్తశుద్ధి ఉందో కనిపిస్తుంది. ఎవరికైనా ఏ వాటానైనా ఇచ్చుకొని, కానీ మా దళితుల వాటాను మాత్రం దళితులకు ఇవ్వాలని కోరుతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రతిపాదన ఖండిస్తూ బడంగపేట అంబేద్కర్ విగ్రహం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటి భాస్కర్ ఆధ్వర్యంలో జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి, రాష్ట్ర ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు గడ్డం వెంకటేష్, జిల్లా కార్యదర్శి గుండె నాగార్జునబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు పోలేరాజు, బీజేవైఎం మున్సిపల్ అధ్యక్షులు రాలగూడెం రామకృష్ణారెడ్డి, సురేందర్ రెడ్డి, జగదీశ్వర్ రాజు, మల్లేష్, రాజేందర్ రెడ్డి, గుమ్మడి రవికాంత్ రెడ్డి, నరసింహ, శివ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దళితుల యొక్క నిధులను దారి మళ్లించే విధంగానే చేస్తూ ఉంటారు వీళ్ళు. మరి గతంలో ప్రభుత్వం కూడా అదేవిధంగా దళితులను మోసం చేసి మరి ఒక 10 ఏళ్ళు పరిపాలన చేసిర్రు. మరి వాళ్లకు ఏ విధంగా అయితే బుద్ధి చెప్పిర్రో దళితులు, రేపు జరిగేది కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి అదే విధంగా జరుగుతుంది. కాబట్టి మరి దళితులతోని పెట్టుకున్న ప్రభుత్వాలు ఏవి కూడా ఇప్పటిదాకా మనుగడ సాధించలేదు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అని ఈ యొక్క కార్యక్రమం నిరసన మరి ఈరోజు బణిక్పేట నగర పంచాయతీ తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఎస్సీలను నిర్లక్ష్యం చేస్తూ బడ్జెట్ కేటాయింపులో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఏదైనా జరిగితే మరి భారతీయ జనతా పార్టీ ఊరుకోదని చెప్పి ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి మరి దళితులకు అండగా ఉంటుందని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముచ్చుకుంటాం. కార్యక్రమం గౌరవ పెద్దలు మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు ఎల్పీ వెంకరెడ్డి గారిని మాట్లాడుతున్నారు. భారత్ మాతాకి జై. నిన్న రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ సమాజంలో ఈరోజు అట్టడుగు స్థాయిలో దారిద్ర్య లేక దిగువన ఉన్నటువంటి ఏదైనా సమాజం ఉందంటే అది ఈరోజు దళిత సమాజం. ఈరోజు బడ్జెట్లో వాళ్ళకి నిధులను తక్కువ ఇచ్చినట్టని చెప్పి రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షుడి పిలుపు మేరకు నిరసన కార్యక్రమము సీఎం దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమానికి తీసుకున్న కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు దళిత మోర్చా రాష్ట్ర నాయకులు గడ్డం వెంకటేష్ గారికి, అలాగే రంగారెడ్డి జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి భాస్కర్ గారికి, దళిత మోర్చా కార్యదర్శి గుండె నాగార్జున బాబు గారికి, యువ మోర్చా అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారు మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఎన్నికలప్పుడు అందరూ కూడా తొందరగా మోసం చేసేది దళిత సామాజిక వర్గాన్ని. మీకు ఎన్నికలు అయిన తర్వాత అది చేస్తాము ఇది చేస్తామని మాయ మాటలు చెప్పి వాళ్ళ ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత వాళ్ళని మళ్ళీ ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు. దాంట్లో రేవంత్ రెడ్డి ఏం తీసిపోకుండా ఏం అదే ఆనవాయితీని కొనసాగించుకుంటూ వచ్చిండు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో దళితులకు అడగకపోయిన 3 ఎకరాల భూమి ఇస్తాని, దళిత బంధు ఇస్తాని ఓ పథకం పెట్టి వాళ్ళ కార్యకర్తలకు దోపిడీ చేసి దళిత ఎస్సీ కార్పొరేషన్కి రావాల్సిన సాధారణ నిధులను కూడా ఇవ్వకుండా 10 సంవత్సరాలు మోసం చేసిన కేసీఆర్ బాటలోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదే బాటలో పయనిస్తున్నాడు. ఆయన కనీసం అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి వరకు నాకించుకున్నా కూడా ఈయన అసలు బెల్లమే లేదు, బడ్జెట్లో దళితులకు అసలు ప్రాధాన్యమే లేదు అనే విషయంలో కోతలు విధించి మరియు బడ్జెట్ని కేటాయించడం జరిగింది. ఈ వివక్ష ఎందుకంటని చెప్పి ఈరోజు తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం నాయకులు, మేధావులు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఈరోజు గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. వీళ్ళందరి యొక్క ప్రశ్నలు అన్ని వేళ్ళు మీ వైపు చూపిస్తున్నాయి. తస్మత్ జాగ్రత్త, మీరు ఇకనైనా బడ్జెట్ను సవరణ చేసి వీలైనన్ని ఎక్కువ బడ్జెట్ను దళిత సామాజిక వర్గానికి కేటాయించాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి జై. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ దళితులకు అన్యాయం జరిగిందని అన్యాయం చేసిన వాళ్ళు గత ప్రభుత్వంతో పోలిస్తే గత ప్రభుత్వంలో దళితుల కోటా కిందకు 36,670 కోట్లు నిధులు విడుదల చేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 3,500 కోట్లను వాళ్ళు తొలగించడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి బీజేపీ దళిత తరఫున మేమందరం కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే మీకు ఓట్లు
దళిత ఓట్లు కావాలి, దళితులు కావాలి, కానీ దళితులకైతే వచ్చే నిధులు మాత్రం మీరు అక్కడ మళ్ళిస్తున్నారు. అదే ఇంత ముందుకు మైనార్టీ ముస్లింలకు ఉన్న 15% మీరు డబల్ చేసి ఈరోజు యొక్క మా ఎస్సీ యొక్క నిధులను వాళ్ళకు తొలగిస్తాం, వాళ్ళకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కావున మీరు క్షమాపణ చెప్పి మాకు ఏ విధంగా వచ్చే నిధులు ఉన్నాయో మాకు న్యాయం జరిగేట్టు మీరు చేయాలని చెప్పి కోరుతున్నాం. లేకపోతే మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా మేము పోరాడతామని తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా సెక్రటరీ ఇండియన్ ఆర్మీ వారు మాడవలసిన కోరుచున్నాము. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నిన్న ఏదైతే అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్లో భాగంగా ఎస్సీలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద గత ప్రభుత్వం 3,650 కోట్లు రిలీజ్ చేస్తే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని 33,000 తగ్గించింది. అంటే దాదాపు 3,500 కోట్లు తగ్గించి ఈ యొక్క ఫండ్ని మైనార్టీలకు ట్రాన్స్ఫర్ చేయడం ఇంతవరకు న్యాయమని కొంత అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ యొక్క ఫండ్ మీరు మైనార్టీ ఓట్ల కోసం, వాళ్ళ మెప్పు కోసం వాళ్ళ ఫండ్స్ డబల్ చేసిరు. ఏదైతే అప్పటికి ఓవైసీ మిమ్మల్ని అసెంబ్లీలో ప్రశ్నిస్తుంటే మీకు సమాధానం చెప్పనీకే శాతం కాక వాళ్ళ మెప్పు కోసం దళితుల ఫండ్స్ని తీసుకుపోయి మీరు మా ముస్లింలకు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడంలో కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కావాలంటే బడ్జెట్ మొత్తాన్ని కూడా మీరు మైనార్టీలకు తరలివ్వండి, కానీ ఎస్సీల నిధులు కోత కోస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని ఎస్సీ మోర్చా తరఫున మీ అందరినీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గత ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నది ఒక్కరికి 1 ఎకరా కూడా ఇవ్వలేదు. దళిత బంధు అని చెప్పింది, మోసం చేసింది. ఇలా దళితులను మోసం చేస్తే ఎలాగైతే గత ప్రభుత్వాన్ని గద్దెదించామో ఈ ప్రభుత్వాన్ని కూడా అతి తొందరలో 6 నెలల నుంచి సంవత్సరం లోపలే ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా కూలిపోతుంది. మీరు దళితుల ఫండ్స్తోని వేరే కార్యక్రమాలకి పేరుకేమో నామం మాత్రం రిలీజ్ చేస్తారు, కానీ ఆ ఫండ్స్ మాత్రం స్పెషల్ ఫండ్స్ అని పేరుకే స్పెషల్ ఫండ్స్, కానీ ఆ ఫండ్స్ మాత్రం ఎస్సీలకు ఏ రకంగా ఉపయోగపరుస్తలేదు. ఒక్కసారి మీరు ప్రభుత్వ పాఠశాలలలో, ఎస్సీ హాస్టళ్లలో మీరు ఒకసారి చూడండి, అధ్వాన పరిస్థితిలో ఈ దళిత బిడ్డలు గడుపుతున్నారు. మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిద్ర లేచి ఈ దళితులకు సపోర్ట్ చేయకపోతే మాత్రం పతనం కంపల్సరీగా అవుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈ రోజు బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీపురం కాలనీలో జరుగుతున్న పార్కు పనులను కాలనీ వాసులతో కలిసి బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మద్దులచ్చిరెడ్డి పర్యవేక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని జీహెచ్ఎంసీ డిఏ దామోదరరావు, ఏఈ నరేందర్, తేజ మరియు కాలనీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, విఠల్ రెడ్డి, సికిందర్ రెడ్డి, బాకారం నరసింహారెడ్డి, సూర్యవర్ధన్ రెడ్డి, పద్మారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, అరవింద్ రెడ్డి, ముత్యంరావు, ప్రభాకర్ రెడ్డి, జంగయ్య, పురుషోత్తం రెడ్డి, సంజీవ్ రెడ్డి, చంద్రయ్య, నారాయణ, పవన్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన జపానీస్ ఎన్కెఫలైటిస్ వ్యాక్సిన్ టీకా కార్యక్రమానికి బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ ముద్దు లచ్చిరెడ్డి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ జపానీస్ ఎన్ఫెలైటిస్ వైరస్ అనేది డెంగ్యూ, ఎల్లో ఫీవర్ మరియు వెస్ట్ నైల్ వైరస్లకు సంబంధించిన ఫ్లెవీ వైరస్. ఇది దోమల ద్వారా వ్యాపిస్తుంది. జపానీస్ ఎన్ఫెఫాలిటిస్ వ్యాక్సిన్ అనేది జపానీస్ ఎన్ఫెఫాలిటిస్ నుండి రక్షించే టీకాలు 90% కంటే కూడా ఎక్కువగా ప్రభావవంతంగా ఉంటాయి అని 9 నెలల నుంచి 15 సంవత్సరాలు నిండిన వారికి ఈ యొక్క వ్యాక్సిన్ టీకాను ఇస్తారని, మరియు దోమల వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టి జ్వరాలు ప్రభావితం కాకుండా చూడాలని, దోమల ఆవాసాలను గుర్తించి వాటిని తొలగించే విధానం, పరిసరాల పరిశుభ్రత, నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని, దోమతెరల వాడకం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలోని పల్లె దవాఖాన సాహెబ్ నగర్ డాక్టర్ మౌనిక, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దినేష్, రాధాకృష్ణారెడ్డి మరియు నాయకులు రాజకుమార్, దుర్గాప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి మహేశ్వరంలో ఓ హోటల్లో జరిగిన దొంగతనం వీడియో వైరల్. ఫేస్ మాస్క్ చేతితో కర్రతో అర్ధరాత్రి హోటల్లోకి చెరబడిన దొంగ ₹1 దొరకపోవడంతో తీవ్ర నిరాశ. కిచెన్లోనూ ఏం దొరకపోవడంతో సీసీ కెమెరా ముందు ఆవేదన. ₹1 కూడా పెట్టలేదు, మీకో దండం అని కెమెరా ముందు వాపోయాడు. చివరికి ఫ్రిడ్జ్లోని వాటర్ బాటిల్ తీసుకుని ₹20 నోటును టేబుల్ పై పెట్టిన దొంగ. వంటగదిలోకి రాలే కదా, ఇంకా రాలే. గేట్ దగ్గర కనిపించిండా? చేసిండు. అరే మాకు కనిపించింది, ఏం తీయలేదురా. చూసుకోండి, ఏం పెట్టకండి పైసలు చూడాలి కదా. అది అట్లా మీ అడ్రస్ ఆడ స్విచ్ చేసిండు. ఆడు ఇట్లా మిస్ అయితే రాను ఊతలేదు. ఇట్టుంటే ₹1 లేదు. ఎదురా సామె నీ బతుకు కత్తిపెట్టిన నీకోసం వస్తా అని వాడి పైసలు వచ్చినా ఉద్యోగం పెట్టుకుని ఈడికొచ్చి కూడా ₹1 లేదంటే ఇంకేం దొరుకుతుంది నీకు? వాటిలో కూడా తీసుకుంటాడు. ఫ్రిడ్జ్ ఎత్తుకుతాడు. ఫ్రిడ్జ్ కూడా ఎత్తికినా? ఫ్రిడ్జ్ తీసించాడు. ఇప్పుడు అంత రాడు. ఒక్క దెబ్బ వేస్తే మనం దొంగనే రాదు కాబట్టి బీఆర్ఎస్ నాయకుల బృందంతో కలిసి కరీంనగర్లో లోయర్ మానేరు డ్యామ్ ని సందర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ కామెంట్స్. ఏటా వృధాగా పోతున్న 100 టీఎంసీల నీళ్లను ఒడిసి పట్టేందుకే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగానే దేశానికి తెలంగాణ ధాన్య భాండాగారంగా మారింది. పంజాబ్, హర్యానాను తలదన్ని నీటి సమృద్ధిని సాధించడంతో వ్యవసాయ విస్తరణ జరిగింది. మేడిగడ్డలో జరిగిన చిన్న సంఘటనను భూతద్దంలో చూపి కాళేశ్వరంను విఫల ప్రాజెక్టు అని చూపే ప్రయత్నం చేశారు. 8 నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది. సరిగ్గా గతేడాది ఇదే రోజు ఎల్ఎండిలో 12 టీఎంసీలకు పైగా నీళ్లుండేవి. పంపింగ్కు సరైన సమయంలో చేసి ఎల్ఎండి పూర్తి కెపాసిటీని నింపి రైతులకు భరోసా ఇచ్చాం. ఈ ఏడాది 45% వర్షపాతం తక్కువ నమోదైంది. కానీ ఇప్పటి వరకు పంపింగ్ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్ల నీళ్లు కిందికి వృధాగా పోతుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అందుకే నీటి పంపింగ్ పై ప్రభుత్వం ఒత్తిడి పెంచేందుకు మేము ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరాం. ఎండిపోతున్న ఎల్ఎండి, మిడ్జ్ మానేరు, ఎల్లంపల్లి, ఎస్ఆర్ఎస్పి సహా అన్ని రిజర్వాయర్లను నింపాలని కోరుతున్నాం. రాజకీయపరమైన కక్షతో మీరు పంపింగ్ స్టార్ట్ చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తర్వాత ఈ ప్రభుత్వం వర్షం తక్కువ పడిందంటూ, వర్షాలు లేవంటూ సాకులు చెప్పి రైతులకు, ప్రజలకు నష్టం చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కన్నెపల్లి దగ్గర పంప ఆన్ చేస్తే మొత్తం రిజర్వాయర్లు నిండుతాయి. మొత్తం రిజర్వాయర్లలో 140 టీఎంసీలకు గాను 35 టీఎంసీలు కూడా నిండలేదు. మేడిగడ్డ నుంచి పెద్ద ఎత్తున నీటిని పంపింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. మల్లన్న సాగర్లో 50 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్లో 15 టీఎంసీలు నింపితే ప్రజలకు మంచినీటిని ఇబ్బందులు కూడా ఉండవు. కానీ ఇవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారు. మేడిగడ్డ ఏదో కొట్టుకుపోతుందని, లక్షల కోట్లు నీటి పాలయ్యాయంటూ 8 నెలలుగా మీరు చేసిన ప్రచారం వట్టిదేనని తేలిపోయింది. ఎండుతున్న రిజర్వాయర్లు, మండుతున్న రైతుల గుండెల పరిస్థితిని ఈ శాసనసభ సమావేశాల్లోని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చాం. నీటి పంపింగ్ ఎందుకు చేయటం లేదంటూ రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం. 10 లక్షల క్యూసెక్ల వరదను తట్టుకొని మేడిగడ్డ టీవీగా నిలబడింది. రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల జీవితాలతో చెలగాట మాడవద్దని సీఎంకి విజ్ఞప్తి చేస్తున్నా. వాతావరణం అనుకూలిస్తే అన్ని బ్యారేజ్లను సందర్శిస్తాం. ఎండుతున్న రిజర్వాయర్లు, రైతుల వేతనాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు మీడియా కూడా ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతుంది. ప్రభుత్వం గత 8 నెలలుగా లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నది. సరిగ్గా ఇదే రోజు పోయిన సంవత్సరం ఎక్కడైతే ఈరోజు మేము నిల్చొని ఉన్నామో లోవర్ మానేర్ డ్యాంలో 12 పైచిల్కు టీఎంసీలు
ఆనాడు అంటే సగానికి పైగా కెపాసిటీ ఆనాడు లోవర్ మానేర్ డ్యాంలో ఉండేది. సరిగ్గా ఇంకో 5 రోజుల తర్వాత పంపింగ్ అనేది టైంకి చేయడం వల్ల ఎల్ఎండి 24 టీఎంసీలు కూడా ఆనాడు మేము నింపి రైతుల గుండెల్లో ఒక భరోసా నింపగలిగినాం. కానీ ఈ సంవత్సరం ఇప్పుడే అధికారులతో మాట్లాడుతూ ఉంటే అధికారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇప్పటికి 45% తక్కువ వర్షపాతం నమోదైంది ఈ సంవత్సరం. భవిష్యత్తులో సెప్టెంబర్ మాసం దాకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నా దానికి గ్యారంటీ లేదు. కాబట్టి పంపింగ్ అనేది ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు అని అధికారులు చెప్తా ఉన్నారు. ఇవాళ అక్కడ లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి ప్రతిరోజు కిందికి గోదావరి నదిలో. మేము అందుకే మా పార్టీ యొక్క శాసనసభ్యులు శాసన మండలి సభ్యుల ఒక బృందం ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ అందరం బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎండిపోతున్న లోవర్ మానేర్ డ్యాము, దానిపైన ఉన్న మిడ్ మానేర్ డ్యాము, ఆ పైన ఉన్న ఎస్ఆర్ఎస్పి, అదేవిధంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్ మీద ఉన్న వేలాది మోటార్లు ఇవన్నీ కూడా మరి చూడడానికి, అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, అన్నపూర్ణ రిజర్వాయర్ కానీ వీటన్నిటినీ నింపినట్టయితే రైతుల్లో ఒక భరోసా నింపినట్టయితుంది. సాగునీటి విషయంలో ఒక పూర్తి స్థాయి స్పష్టత రైతులకు వస్తుందనే ఉద్దేశంతో మేము ఈ కాళేశ్వరం సిస్టంలోని రిజర్వాయర్లు, అదేవిధంగా పంప్ హౌజులు వాటి సందర్శనకు బయలుదేరి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ముఖ్యంగా తీసుకొని ఒక్క విషయం రాదలిచినాం. రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. మీరు రాజకీయపరమైన కక్ష పెట్టుకొని ఇవాళ పంపింగ్ స్టార్ట్ చేయకుండా కాళేశ్వరం స్కీమ్లో నీళ్లు ఇవ్వకుండా మళ్ళీ రేపు ఒకవేళ ఈ తక్కువ వర్షపాతం నమోదైందని లేదా వర్షాలు పడలేదని తద్వారా రిజర్వాయర్లు నిండలేదని చెప్పి మీరు సాకులు చెప్పి రైతులకు రాష్ట్రంలోని మరి ప్రజలందరికీ నష్టం కలిగించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు. ఇవాళ కన్నెపల్లి దగ్గర బ్రహ్మాండంగా మీరు పంపు ఆన్ చేస్తే ఈ అన్ని రిజర్వాయర్లు కూడా పైన 90 టీఎంసీలలో ఈరోజు కేవలం అక్కడ 23-24 టీఎంసీలు ఉంది శ్రీరామ్ సాగర్లో అని చెప్తున్నారు. తర్వాత మిడ్ మానేర్లో 5 టీఎంసీలు ఉన్నది, ఎల్ఎండిలో 5 టీఎంసీలు, అంటే 140 టీఎంసీలకు గాను ఈరోజు కేవలం మనకు 35 టీఎంసీలు కూడా నిండి లేదు. ఇంకా పెద్ద ఎత్తున పంపింగ్ చేసుకునే అవకాశం వెసులుబాటు ఉంది. దాంతోపాటు మీరు మల్లన్న సాగర్లో 50 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్లో 15 టీఎంసీలు నింపితే కేవలం రైతులకే కాదు హైదరాబాద్ మహానగరానికి కూడా రేపటి మంచినీళ్ళకు కానీ, మార్గమధ్యంలో ఉండే వేలాది గ్రామాలకు, ఇతర జిల్లాలకు, నియోజకవర్గాలకు కూడా మంచినీటికి కూడా ఇబ్బంది లేకుండా మనం రేపటికి మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎన్నిటిని పక్కన పెట్టి రాజకీయపరమైన కక్ష, కేసీఆర్ గారిని బద్నాం చేయాలని చెప్పి మీరు 8 నెలలుగా చేసిన ప్రయత్నం అందరికి కనబడతానే ఉంది. మేడి పండు అయిపోయిందని, మేడిగడ్డ ఏదో కొట్టుకపోతుందని, లక్షల కోట్లు కొట్టుకపోయినాయని మీరు చేసిన ప్రచారాలన్నీ ఉత్తివే అని చెప్పి స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ మా శాసనసభ్యుల బృందం, మా శాసన మండలి సభ్యుల బృందం మేమందరం కూడా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి ఎండుతున్న రిజర్వాయర్లు, మండుతున్న రైతుల గుండెలు ఇవన్నీ శాసనసభ సమావేశాల్లోనే మీ దృష్టికి తేవాలన్న ఉద్దేశంతోనే మా పార్టీ అధినాయకులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు, గంగుల కమలాకర్ గారి సూచన మేరకు మేమందరం కూడా రావడం జరిగింది. తప్పకుండా రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసనసభ సమావేశాల్లోనే నిలదీస్తాం, అడుగుతాం. ఎందుకు పంపింగ్ చేయడం లేదు? ఇవాళ దాదాపు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లను తట్టుకొని, వరదను తట్టుకొని మేడిగడ్డ బ్రహ్మాండంగా టీవీగా నిలబడి ఉంది. అందుకే మేమనేది రాజకీయాలు వదిలిపెట్టండి, ఎలక్షన్లు అయిపోయినాయి, ఇంకా కూడా రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయం కోసం ఇవాళ రైతుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అధికారులతో మా సంప్రదింపులు కొనసాగుతాయి. అవసరమైతే అన్ని రిజర్వాయర్లు పోతాం. ఈరోజు కేవలం ఎల్ఎండికి వచ్చినాము, రేపు ఉదయం కన్నెపల్లి పంప్ హౌస్ పోతా ఉన్నాం, అదేవిధంగా మేడిగడ్డ బరాజ్ పోతా ఉన్నాం, అక్కడ కాళేశ్వరం దేవాలయాన్ని కూడా సందర్శించాలనుకుంటా ఉన్నాం. వాతావరణం అనుకూలిస్తే అన్ని కూడా రేపు మధ్యాహ్నం లోపల చేసి మళ్ళీ శాసనసభ సమావేశాలకు తిరిగిపోతాం. రూపంలో కేసీఆర్ గారు నిర్మించడం వల్ల భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ధాన్య భాండాగారంగా మారింది. భారతదేశానికే మరి పంజాబ్ను, హర్యానాను తలదన్ని మరి నీటి సమృద్ధిని సాధించడం వల్ల వ్యవసాయ విస్తరణ కూడా అపారంగా జరిగింది. దురదృష్టం మరి మేడిగడ్డలో జరిగిన ఒక చిన్న సంఘటనను పట్టుకొని దానిని భూతద్దంలో చూపెట్టి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే ఒక విఫల ప్రయత్నంగా చేసే క్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత 8 నెలలుగా లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నది. సరిగ్గా ఇదే రోజు పోయిన సంవత్సరం ఎక్కడైతే ఈరోజు మేము నిల్చొని ఉన్నామో లోవర్ మానేర్ డ్యాంలో 12 పైచిల్కు టీఎంసీలు ఆనాడు, అంటే సగానికి పైగా కెపాసిటీ ఆనాడు లోవర్ మానేర్ డ్యాంలో ఉండేది. సరిగ్గా ఇంకో 5 రోజుల తర్వాత పంపింగ్ అనేది టైం చేయడం వల్ల ఎల్ఎండి 24 టీఎంసీలు కూడా ఆనాడు మేము నింపి రైతుల గుండెల్లో ఒక భరోసా నింపగలిగినాం.
కానీ ఈ సంవత్సరం ఇప్పుడే అధికారులతో మాట్లాడుతూ ఉంటే అధికారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇప్పటికి 45% తక్కువ వర్షపాతం నమోదైంది ఈ సంవత్సరం. భవిష్యత్తులో సెప్టెంబర్ మాసం దాకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నా దానికి గ్యారంటీ లేదు. కాబట్టి పంపింగ్ అనేది ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు అని అధికారులు చెప్తా ఉన్నారు. ఇవాళ అక్కడ లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి ప్రతిరోజు కిందికి గోదావరి నదిలో. మేము అందుకే మా పార్టీ యొక్క శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల ఒక బృందం ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ అందరం బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎండిపోతున్న లోవర్ మానేర్ డ్యాము, దానిపైన ఉన్న మిడ్ మానేర్ డ్యాము, ఆ పైన ఉన్న ఎస్ఆర్ఎస్పి, అదేవిధంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్ మీద ఉన్న వేలాది మోటార్లు, ఇవన్నీ కూడా మరి చూడడానికి, అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి రంగనాయక సాగర్ గాని, మల్లన్న సాగర్ గాని, కొండపోచమ్మ సాగర్ గాని, అన్నపూర్ణ రిజర్వాయర్ గాని వీటన్నిటిని నింపినట్టయితే రైతుల్లో ఒక భరోసా నింపినట్టయితది. సాగునీటి విషయంలో ఒక పూర్తి స్థాయి స్పష్టత రైతులకు వస్తుందనే ఉద్దేశంతో మేము ఈ కాళేశ్వరం సిస్టంలోని రిజర్వాయర్లు, అదేవిధంగా పంప్ హౌజులు వాటి సందర్శనకు బయలుదేరి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ముఖ్యంగా తీసుకొని ఒక్క విషయం రాదలిచినాం. రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. మీరు రాజకీయపరమైన కక్ష పెట్టుకుని ఇవాళ పంపింగ్ స్టార్ట్ చేయకుండా కాళేశ్వరం స్కీమ్ లో నీళ్లు ఇవ్వకుండా మళ్లీ రేపు ఒకవేళ ఈ తక్కువ వర్షపాతం నమోదైందని లేదా వర్షాలు పడలేదని తద్వారా రిజర్వాయర్లు నిండలేదని చెప్పి మీరు సాకులు చెప్పి రైతులకు, రాష్ట్రంలోని మరి ప్రజలందరికీ నష్టం కలిగించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు. ఇవాళ కన్నెపల్లి దగ్గర బ్రహ్మాండంగా మీరు పంపు ఆన్ చేస్తే ఈ అన్ని రిజర్వాయర్లు కూడా పైన 90 టీఎంసీలలో ఈరోజు కేవలం అక్కడ 23-24 టీఎంసీలు ఉంది శ్రీరామ్ సాగర్ లో అని చెప్తున్నారు. తర్వాత మిడ్ మానేర్లో 5 టీఎంసీలు ఉన్నది, ఎల్ఎండిలో 5 టీఎంసీలు, అంటే 140 టీఎంసీలకు గాను ఈరోజు కేవలం మనకు 35 టీఎంసీలు కూడా నిండి లేదు. పెద్ద ఎత్తున పంపింగ్ చేసుకునే అవకాశం, వెసులుబాటు ఉంది. దాంతోపాటు మీరు మల్లన్న సాగర్ లో 50 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్ లో 15 టీఎంసీలు నింపితే కేవలం రైతులకే కాదు హైదరాబాద్ మహానగరానికి కూడా రేపటి మంచినీళ్లకు గాని, మార్గమధ్యంలో ఉండే వేలాది గ్రామాలకు, ఇతర జిల్లాలకు, నియోజకవర్గాలకు కూడా మంచినీటికి కూడా ఇబ్బంది లేకుండా మనం రేపటికి మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎన్నిటినీ పక్కన పెట్టి రాజకీయపరమైన కక్ష, కేసీఆర్ గారిని బద్నాం చేయాలని చెప్పి మీరు 8 నెలలుగా చేసిన ప్రయత్నం అందరికి కనబడతానే ఉంది. మేడి పండైపోయిందని, మేడిగడ్డ ఏదో కొట్టుకపోతుందని, లక్షల కోట్లు కొట్టుకపోయినాయని మీరు చేసిన ప్రచారాలన్నీ ఉత్తివే అని చెప్పి స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ మా శాసనసభ్యుల బృందం, మా శాసన మండలి సభ్యుల బృందం మేమందరం కూడా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి ఎండుతున్న రిజర్వాయర్లు, మండుతున్న రైతుల గుండెలు ఇవన్నీ శాసనసభ సమావేశాల్లోనే మీ దృష్టికి తేవాలన్న ఉద్దేశంతోనే మా పార్టీ అధినాయకులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు, గంగుల కమలాకర్ గారి సూచన మేరకు మేమందరం కూడా రావడం జరిగింది. తప్పకుండా రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసనసభ సమావేశాల్లోనే నిలదీస్తాం, అడుగుతాం. ఎందుకు పంపింగ్ చేయడం లేదు? ఇవాళ దాదాపు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లను తట్టుకొని, వరదను తట్టుకొని మేడిగడ్డ బ్రహ్మాండంగా టీవీగా నిలబడి ఉంది. అందుకే మేమనేది రాజకీయాలు వదిలిపెట్టండి, ఎలక్షన్లు అయిపోయినాయి, ఇంకా కూడా రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయం కోసం వాళ్ళ రైతుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అధికారులతో మా సంప్రదింపులు కొనసాగుతాయి. అవసరమైతే అన్ని రిజర్వాయర్లు పోతాం. ఈరోజు కేవలం ఎల్ఎండికి వచ్చినాము, రేపు ఉదయం కన్నెపల్లి పంప్ హౌస్ పోతా ఉన్నాం, అదేవిధంగా మేడిగడ్డ బరాజ్ పోతా ఉన్నాం. అక్కడ కాళేశ్వరం వాతావరణం అనుకూలిస్తే అన్ని కూడా రేపు మధ్యాహ్నం లోపల చేసి మళ్లీ శాసనసభ సమావేశాలకు తిరిగిపోతాం. పాత్రికేయ మిత్రులకు కూడా విజ్ఞప్తి, దయచేసి రైతుల వెతలను, ఎండుతున్న రిజర్వాయర్లను కూడా మీరు కూడా దయచేసి ప్రభుత్వ దృష్టికి వచ్చే విధంగా మీరు కూడా ఈ అంశానికి ప్రాచుర్యం కల్పించాలి, ప్రచారం కల్పించాలని చెప్పి కూడా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడున్న దశలో ఆ నీరు ఫ్లోటింగ్ ఉంది కదా, ఈ టైంలో పంపింగ్ చేసే అవకాశం ఉంటుందా? రేపు కన్నెపల్లి పంప్ హౌస్ ఈ టైంలో కాదు బ్రదర్, 40,000 క్యూసెక్కులు దాటితే ఎప్పుడైనా పంప్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందికి వృధాగా పోతున్నాయి, వందలాది టీఎంసీల నీళ్లు కిందికి పోతున్నాయని చెప్పి ఇంజనీర్లే చెప్తా ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాలు రాలేదని చెప్తున్నారు. కాబట్టే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, వెంటనే రివ్యూ చేయండి, చేసి రైతుల గుండెల్లో భరోసా నింపండి. ఎప్పుడైనా చిన్న ఇదేం పెద్ద అర్థం కాని ముచ్చట కాదు బ్రదర్. ఎప్పుడన్నా మన ఇంట్లల్లో నీళ్లు వస్తాయి, ప్రతిరోజు 1-2 గంటలో నీళ్లు వస్తాయి, ఇది మున్సిపల్ నీళ్లు. ఏం చేస్తాం మనం? ఇంట్లుండే బిందెలన్నీ నింపుకుంటాం, ఇంట్లుండే కుండలన్నీ నింపుకుంటాం, డ్రమ్ములు నింపుకుంటాం, పెట్టుకుంటాం. ఎందుకు? వచ్చేది 1-2 గంటలో కాబట్టి దెబ్బన నింపుకొని పెట్టుకుంటాం. మేం చెప్పేది కూడా కదే, కింది గుత్తగా పోతున్నాయి నీళ్లు, వాటిని పంపు చేసి మొత్తం ఎస్ఆర్ఎస్పీ నుంచి మనం కట్టిన కాళేశ్వరంలో కట్టుకున్న రిజర్వాయర్లు అన్ని నింపుకుంటే 240 పైచిలకు టీఎంసీల నీళ్లను
ఆపుకోవచ్చు. 240 టీఎంసీలు అంటే 24 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఒక టీఎంసీతో 10,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. నీళ్లున్నాయి, తప్పకుండా వెంటనే నింపి పెట్టండి అని చెప్తున్నాం. అంతకంటే ఇలా బేచజాలకు పోవాల్సిన అవసరం లేదు. మేము చెప్పినాం కాబట్టి చేయొద్దు అనే ఆలోచన వద్దు, రైతుల కోసం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కానీ ప్రాజెక్టు రేపు మాట్లాడదాం, మిగతా విషయాలు మాట్లాడదాం రేపు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు అన్నారు. క్రీడలకు చారిత్రాత్మక బడ్జెట్ కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన స్పోర్ట్స్ అథారిటీ శివసేనారెడ్డి. హైదరాబాద్ లో రేవ్ పార్టీ కలకలం. సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్మెంట్ లో అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్న రేవ్ పార్టీ. ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చందానగర్ శాఖలో ఆర్టీసీ జ్యువెలరీ ఆభరణాల ప్రదర్శన ప్రారంభించారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి చక్రి టీవీ న్యూస్.